రైట్ మస్తాన్ గారు ఫైనల్ ముగిద్దాం. ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. నేను ఒకటి గుర్తు చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని మోషడికే అన్న పట్టాభి ఇంటి మీద దాడి కేసు పెట్టచ్చు, కానీ పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. అక్కడెక్కడో అయ్యన్న పాత్రుడు గారు రోజా గారి మీద విమర్శలు చేస్తే జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు అభిమానులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర, ఇది ఏమీ మంచిది కాదు. ఇది చాలా తప్పు. ఈ దాడుల సంస్కృతి అనేది మా తెలంగాణలో కూడా గాంధీ భవన్ మీదకి బీజేపీ వాళ్ళు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. బీజేపీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన పరిస్థితి. సో విమర్శలు ప్రతి విమర్శలు అనేది ఆ ప్రెస్ మీట్కో లేకపోతే వాళ్ళు ఏదైతే హామీలు అమలు చేయలేదో, వాగ్దానాలు అమలు చేయలేదో, వాళ్ళ యొక్క విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పచ్చు. కానీ ఇళ్ల మీదకి దాడుల సంస్కృతి అనేది ఏ పార్టీ అయినా కూడా ప్రోత్సహించకూడదు అనేది పాయింట్. రెండోది, ఇందాక ఇప్పుడు అజయ్ కుమార్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ గారు అనే వ్యక్తి మీద ఒక చిన్న మహిళ ఆరోపణ చేస్తే వెంటనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టారు. అలాంటిది అందరూ ఆదర్శంగా తీసుకోవచ్చు. ఏ పార్టీలో చేసినా కూడా ఆ విధమైన వ్యాఖ్యలు మహిళలకు వ్యతిరేకంగా చేశారనే దాని మీద వాళ్ళని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచండి. అప్పుడు మహిళల మీద అటు పడితే అటు మాట్లాడటానికి కుదరదు అనేది వార్నింగ్ పంపినట్లయితే కదా. అది బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అందరూ అన్ని పార్టీలు కనుక ఆ విధంగా కూడబలుకొని ఆ విధంగా మహిళల మీద మనం ఎవరూ చేయొద్దు, ఏదంటే విధానాల మీద మాట్లాడతాము, ఇగో ఈ దాడులు ప్రతి దాడులు సంస్కృతి మంచిది కాదనే విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మీద ఇలాంటివి జరగకుండా ఉండాలని మనం కూడా కోరుకుంటున్నాం.